ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి పిజ్జా డెలివరీ పర్సన్ గా పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న తెలంగాణ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పిజ్జా డెలివరీ చేసి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు అతన్ని కాల్చి చంపారు. దుండగులు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో బుల్లెట్ తలలోకి దూసుకుపోయింది. ఈ ఘటన పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఫిలడెల్ఫియా నగరంలో చోటు చేసుకుంది. మృతుడు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లికి చెందిన కుంచా శ్రీనివాస్ గౌడ్ కుమారుడు అన్షుల్. అతను 3.5 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లాడు. ఎంఎస్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వీకెండ్లో పార్ట్ టైం జాబ్గా పిజ్జా డెలివరీ పని చేస్తున్నాడు. ఆర్డర్ వచ్చిన ఫ్లాట్ ముందు పిజ్జాలోంచి తిరిగి వస్తుండగా కాంప్లెక్స్ సమీప వీధిలో దుండగులు అన్షుల్పై కాల్పులు జరిపారు. ఖాళీగా ఉన్న ఫ్లాట్కు ఎవరో పిజ్జా ఆర్డర్ ఇచ్చారని గుర్తించినట్లు ఫిలడెల్ఫియా పోలీసులు తెలిపారు. హంతకుల్ని గుర్తించేందుకు, హత్యకు కారణాలను తెలుసుకునేందుకు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. అన్షుల్ను 2 వ్యక్తులు అనుసరించినట్లు సీసీటీవీ కెమెరా ఫుటేజ్లో గుర్తించారు. ఎన్నో ఆశలతో ఉన్నత చదువులకు వెళ్లిన అన్షుల్ హత్యకు గురయ్యాడని తెలిసి అతని కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. గుండ్లపోచంపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అన్షుల్ వద్ద ఉన్న వస్తువులు ఏవీ దొంగిలించలేదని, ఇది డబ్బు, ఇతర వస్తువుల కోసం దాడి చేసినట్లు ఆధారాలు లేవని పోలీసులు తెలిపారు. దీంతో ఇది సాధారణ దోపిడీ కాదని, ముందే పథకం ప్రకారం జరిగిన హత్య కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ ఒకసారి అన్షుల్ దోపిడీకి గురయ్యాడని అతని సోదరి చెప్తున్నారు. అప్పుడు గొలుసు, ఫోన్, నగదు దోచుకెళ్లారని ఆరోపించారు. అయితే ఈసారి మాత్రం ఏ వస్తువు తీసుకెళ్లకుండా నేరుగా కాల్చి చంపారన్నారు. ఈ ఘటన అమెరికాలో భారతీయ విద్యార్థులు, ఉద్యోగుల భద్రతపై మరోసారి ఆందోళనలు రేకెత్తిస్తోంది. జాబ్ వచ్చి ఇంకో 2 monthsలో ఇండియాకి వచ్చేవాడు. ఫస్ట్ టైం అంటే 3.5 years నుంచి తను అక్కడే ఉన్నాడు, ఇండియాకి రాలేదు. ఇక మా ప్రయత్నంగా మేము మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి కానీ మెయిల్స్ పంపడం కానీ, ఇక్కడ మద్దతు యాప్లో మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ మా ప్రాసెస్ మేము చేసినాము. ఇక్కడ లోకల్ కిషన్ రెడ్డి సార్ గారితో మాట్లాడడం జరిగింది, లోకల్ ఈటల రాజేంద్ర సార్తో మాట్లాడడం జరిగింది. సార్ కూడా రేపు వస్తున్నారు. వాళ్ళు ప్రాసెస్ కూడా గట్టి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఎంబసీలో కూడా మన ప్రాసెస్ స్టార్ట్ చేసినాము. మనకు బ్యాడ్ న్యూస్ ఏంటంటే సాటర్డే సండే వీకెండ్ చేయడం తోటి ప్రాసెస్ కొంచెం డిలే జరుగుతుంది. జరిగింది ఇది. హీ వాజ్ షాట్ డెడ్ ఆన్ హిస్ హెడ్ 3 times. 12:33కి హీ డైడ్ అండి. మాకు అదే రాత్రి 1 o'clock మన పొద్దున మెయిల్ వచ్చింది ఒక డిటెక్టివ్ నుంచి. రీచ్ అవుట్ అయినాక పొద్దున అరౌండ్ 10 o'clockకి వీ ఫౌండ్ అవుట్ దట్ హీఈస్ నో మోర్. బేసిక్గా హీస్ నాట్ ఎ పిజ్జా డెలివరీ బాయ్ అండి. మండే టు ఫ్రైడేస్ హీ వర్క్స్ ఇన్ అండ్ జాపనీస్ ఎంఎన్సీ కాల్ KWE. ఉట్టి సాటర్డేస్ అండ్ సండేస్ ఎక్స్ట్రా క్యాష్ కోసం ఒక పార్ట్ టైం లాగా ఈ పిజ్జా డెలివరీ చేస్తాడు. అన్న యాక్చువల్లీ వెళ్ళింది మాస్టర్స్ చేయడానికి డ్రెక్సెల్ యూనివర్సిటీలో. అప్పుడు ఈ పిజ్జా డెలివరీలో పనిచేసేవాడు. సో హీ స్టిల్ కెప్ట్ ఇన్ టచ్ విత్ దెమ్. అప్పుడప్పుడు ఇలా ఉంటే చేస్తారన్న.